పొద్దుటూరు రాజకీయ డ్రామా ఐపీఎల్ సీజన్ లాగా అలాగే బిగ్ బాస్ సీజన్ లాగా పొద్దుటూరులో సంవత్సరానికి 4 సార్లు 5 సార్లు ఈ సీజన్ స్టార్ట్ అయిందనమాట. ఈ సీజన్లో ఇటు ప్రస్తుత ఎమ్మెల్యే గారు అటు మాజీ ఎమ్మెల్యే గారు పరస్పర విమర్శలు చేసుకుంటూ ఒకరి మీద ఒకరు దూషణలు చేసుకుంటూ ప్రజా సమస్యలు గాలి వదిలేసి కాలక్షేపం చేస్తున్నారు. ఈ పరిస్థితి ఎలా తయారైందంటే స్వయం ప్రకటిత నిజాయితీ పరులు ఉన్నారు పొద్దుటూరులో. ఎమ్మెల్యే గారు స్వయంగా ప్రకటించుకుంటారు నేను నీతి నిజాయితీ పరుని అని చెప్పేసి. అలాగే మాజీ ఎమ్మెల్యే గారు నేను ధర్మరాజు అని చెప్పి ఆయన ప్రకటించుకుంటారు. అంటే ప్రజలకు మీరు పదవి ఇచ్చింది, మీకు ఓట్లు వేసింది మీరు స్వయం ప్రకటనలు చేసుకోవడానికే, వ్యక్తిగత విమర్శలు చేసుకోవడానికే. ఒక ధర్మరాజు అంటారు, ఒక నీతి నిజాయితీ అంటారు. ఏంది ఇది? మీ నీతి నిజాయితీతో, మీ కుటుంబ వ్యవహారాలతో, మీ వ్యక్తిగత వ్యవహారాలతో పొద్దుటూరు ప్రజలకు ఏమవసరం? పొద్దుటూరులో అనేక సమస్యలు ఉన్నాయి. దాని మీద మీరు మాట్లాడకుండా ప్రజలను తప్పుదోవ పట్టేట్టుగా ఈరోజు మీరు వ్యవహరిస్తూ ఉన్నారు. మనం చూస్తాం జెనీవా ఒప్పందాలు అని చెప్పి. అలాగే ఈ ప్రస్తుత ఎమ్మెల్యే గారికి మాజీ ఎమ్మెల్యే గారికి హైదరాబాద్లో ఒప్పందాలు జరుగుతాయి. వీరి ఒప్పందాలు ఏంటంటే ఏది ఏమైనా నేనన్న అధికారంలో ఉండాలా, నువ్వన్న అధికారంలో ఉండాలా. నేను అధికారంలో ఉంటే నీ పనులు చేస్తా, నువ్వు అధికారంలో ఉంటే నా పనులు చేయి. పార్ట్నర్షిప్ కూడా చేశాను. అనేక సందర్భాల్లో చెప్తుంటారు ఎమ్మెల్యే గారు, డిఏడబ్ల్యూ కాలేజీలో మాకు కూడా పార్ట్నర్షిప్ ఉందని చెప్పేసి. మేము కూడా లంచం ఇచ్చాము 75 లక్షలు అంటారు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే వీళ్ళు టీడీపీ పార్టీ కానీ వైసీపీ పార్టీ కానీ దొందే. వీళ్ళు రహస్య మిత్రులు. వీళ్ళ ఒప్పందాలన్నీ హైదరాబాద్లో జరుగుతాయి. ప్రజలందరూ గమనించాలా. మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే గారు పదే చెప్తారు ఏదో ఆయన పొద్దుటూరు ఆయన జాగీరు ఉన్నట్టు. పొద్దుటూరు ప్రజలు నాకు చాలా నమ్ముతారు, నేను ప్రజలకు చాలా మేలు చేశానని చెప్పేసి. ఎమ్మెల్యే గారు మీరు మర్చిపోవద్దు, 15 సంవత్సరాలు మీరు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2004లో మీరు గెలిచింది రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి గెలిచారు మీరు. అంత ఊపులో కూడా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు అంత అభివృద్ధి చేసినా కూడా 2009లో మీరు ఓడిపోయినారు. సింగిల్ పార్టీతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 150 స్థానాలు పైగా గెలిచి ఆ రోజు రెండోసారి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. అప్పుడు 2009లో మీరు ఓడిపోయినారు, అది మరవకండి. దాని తర్వాత 2014లో కూడా మీరు ఓడిపోయినారు రెండోసారి. దాని తర్వాత ఇంకో 5 సంవత్సరాలు మీరు దూరంగా ఉన్నారు. 15 సంవత్సరాలు మీరు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ప్రజాసేవకు, ప్రజల ఇబ్బందులకు, ప్రజా సమస్యలకు మీరు దూరంగా ఉన్నారు. ఈరోజు మీ అదృష్టం అని చెప్పేసి 5 ఏళ్ళు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆయన కష్టపడితే చివరి నిమిషంలో సీట్ తెచ్చుకొని గెలిస్తే మీరు ఈరోజు ఎమ్మెల్యే హోదాలో ఉన్నారు. అంతేగాని మీరేం కష్టపడింది ఏం లేదు గత 15 సంవత్సరాలు. కానీ నీతి నిజాయితీ అంటే సరిపోదు. ప్రజలు మీకు ఓట్లు వేసింది ఎందుకు? ప్రజా సమస్యల మీద పనిచేయాలా. మాకు మీరు అనిపించుకుంటారంటే మీరు అర్థం చేసుకోండి, మీరు ఏ స్థితిలో మీరు ప్రజా పాలన చేస్తా ఉన్నారో. ప్రొద్దుటూరులో అనేక అభివృద్ధి పనులు ఆగిపోయినాయి, దాని గురించి చెప్పండి. మంచినీటి పైప్ లైన్ 150 కోట్లతో ఆ రోజు స్టార్ట్ చేశారు గత ప్రభుత్వ హయాంలో. ఆయన పూర్తి చేస్తానని చెప్పి మాజీ ఎమ్మెల్యే గారు చేయలేకపోయినారు. ఇప్పుడు మీరు ఆ పనిని ఆపేశారు. అంటే ప్రొద్దుటూరు ప్రజలు మంచి నీళ్లు తాగే భాగ్యం కూడా లేదా అని చెప్పి ఈ సందర్భంగా నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. కూరగాయల మార్కెట్ దాదాపుగా 22 కోట్లు నిధులు విడుదలైనాయి ఇంతవరకు గత ప్రభుత్వంలో. ఈరోజు ఎందుకు మార్కెట్ ఆపేశారు? ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. గతంలో వచ్చిన జీవో ఏంటి? 25% కంటే తక్కువ పని జరిగి ఉన్న ప్రాజెక్టులన్నీ క్యాన్సిల్ చేయండి అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే 40%, 50% పని అయిన దాఖలాలు ఇక్కడ కూరగాయల మార్కెట్లో ఉంది. అయినా ఈ మార్కెట్ పని ఎందుకు రద్దు చేశారు? కేవలం ప్రభుత్వం ఇచ్చే పథకాలు, కేవలం రాష్ట్ర ప్రభుత్వం చేసే కార్యక్రమాలు అమలు చేసుకున్నట్లయితే ఇక్కడ ఎమ్మెల్యే ఉండి ఏమవసరం? ప్రత్యేక నిధులు తీసుకురావాలా, ప్రత్యేక అభివృద్ధి చేయాలా? పందులు విపరీతంగా ఉన్నాయి. ప్రతి వీధిలో ఎన్ని కుక్కలు ఉన్నాయో చూడండి, మీరే తెలుస్తుంది. దోమల బెడత, విపరీతంగా దోమలు ఉన్నాయి. ఫాగింగ్ మిషన్స్ చూసే ఒకటో రెండో, నెలల తరబడి ఇంతవరకు ఫాగింగ్ చేయలేదు వార్డుల్లో. ఇది ఈరోజు ప్రొద్దుటూరు పరిస్థితి. దీని గురించి మాట్లాడకుండా కేవలం వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ, నువ్వు ఇంత తిన్నావంటే నువ్వు ఇంత తిన్నావని చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తా ఉన్నారు. పదే చెప్తా ఉన్నారు రాజమౌళి శివప్రసాద్ రెడ్డి అవినీతి పరుడు అని చెప్పి. అది గత 5 సంవత్సరాల నుంచి చెప్తానే ఉన్నారు కదా, ఆయన కూడా చెప్తానే ఉన్నారు కదా. నేను ఒకవేళ తప్పు చేసి ఉంటే నిరూపించండి అని చెప్పి. మీరు ఎందుకు నిరూపించలేకపోతా ఉన్నారు? ఈరోజు ఉన్నది టీడీపీ ప్రభుత్వమే కదా. అంటే ఈరోజు తప్పు చేసిన వారికి కూడా మీరు శిక్షించలేని పరిస్థితిలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఉందా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ సందర్భంగా నేను కూటమి ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు ప్రొద్దుటూరు అభివృద్ధి మీద మీరు ధ్యాస పెట్టండి, వ్యక్తిగత విమర్శలు పక్కన పెట్టండి. అవసరం లేవు ప్రజలకు అవసరం లేదు. మీ ఆస్తుల గురించి, మీ వ్యక్తిగత విభేదాల గురించి, మీ రాజకీయాల గురించి ప్రొద్దుటూరు ప్రజలకు అవసరం లేదు. ప్రొద్దుటూరు ప్రజలకు కావాల్సింది మంచి నీరు, పారిశుద్ధ్యం అదుపులో ఉండాలి, కుక్కలు లేకుండా చేయాలి, పందులు లేకుండా చేయాలి, దోమలు లేకుండా చేయాలి. ఆగిపోయిన అభివృద్ధి పనులు ముందుకు సాగాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే మంచినీటి పైప్ లైన్ కానీ, పారిశుద్ధ్యానికి కానీ, ఆర్టీసీ బస్ స్టాండ్ కాంప్లెక్స్ అభివృద్ధి పనులు కానీ, వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అభివృద్ధి పనులు కానీ, ఆర్ట్స్ కాలేజ్ అభివృద్ధి పనులు కానీ, రామేశ్వరం బ్రిడ్జ్ కానీ, అలాగే అనేక కార్యక్రమాలు పెండింగ్ లో ఉన్న కార్యక్రమాలని, గవర్నమెంట్ హాస్పిటల్కు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఇవన్నీ మీరు పూర్తి చేయాల్సిందే. గత ప్రభుత్వంలో శంకుస్థాపన చేశారు, మాజీ ఎమ్మెల్యే గారు చేయలేకపోయినారు. సరే చేయలేకపోయినారు, ప్రజలు పక్కన పెట్టినారు. ఇప్పుడు మిమ్మల్ని ఎంచుకున్నారు. మీరు ఈ పనులు మీరు ఖచ్చితంగా ప్రొద్దుటూరు ప్రజల కోసం చేయాల్సిందే.